హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము నేమ్ కరెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే కావ్యశ్రీ, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నా గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి ఈ రోజు మీ యొక్క డౌట్, సందేహం? ఈ రోజు డౌట్ ఏంటంటే, లక్కీ నేమ్ ఆల్రెడీ మనము న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేమ్ కరెక్షన్ అవి చేసుకుంటాము. సో చాలా మందికి మరి గుడ్ రిజల్ట్స్ తొందరగా రావట్లేదు, ఎందుకంటారు? దాని రీజన్ చాలా మంది కాదు, దాదాపుగా 80 to 90% జనాలకి న్యూమరాలజీ లక్కీ నేమ్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ రావాలి. వాళ్ళు అంటారు మీరే తొందరగా కోటీశ్వర అయిపోవాలి అదే అని అంటారు. దాని వెనుక కారణాలు ఉంటాయి, రీజన్స్ అయితే ఉంటాయి. ఒక డైలాగ్, డబ్బులు ఊరికేనే రావు, నేను డబ్బులు ఊరికేనే వస్తాను నేను నాకు వచ్చినాయి కాబట్టి. సో అందుకోసమే ఏ డైలాగ్ అయినా సరే డబ్బే. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్ లైఫ్ కోచ్. ఈ విషయం చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో వాళ్ళ న్యూమరాలజీ క్లయింట్స్ కి వాళ్ళు గైడెన్స్ చేస్తారు, కానీ ఇప్పుడు ఈ వీడియో మీరు ప్రపంచంలో ఎక్కడ ఏ న్యూమరాలజీ దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పినా, ఒకవేళ చెప్పకపోయినా ఆ పాయింట్ దీంట్లో ఉండొచ్చు. సో తప్పకుండా నేను పాటించిన పద్ధతి, నేను ఆల్రెడీ అనుభవించిన పద్ధతి, ఎక్స్పీరియన్స్ పద్ధతి మీకు ఏ బుక్ లో లేకపోవచ్చు, సో ఏ వీడియోలో చెప్పకపోవచ్చు. ఓకేనా? సో అది నేను ఈరోజు చెప్తున్నా. మీరు ఏ న్యూమరాలజీ వెళ్ళొచ్చినా కానీ ఈ పద్ధతి మాత్రం పాటిస్తే తప్పకుండా మీరు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మాత్రం కోటీశ్వరుడు కావడం అనేది గ్యారంటీ అని. అది కోర్సు రాసి, నేను గ్యారంటీ కాదు, కోర్సు రాసిన వాళ్ళకి, రాయని వాళ్ళకి కాదు. సో అట్లా నేను, ఎందుకంటే నేను రాశాను, కోర్సు రాశాను 2014 నుంచి, ఇది 2024. ఈ 10 సంవత్సరాలు నేను కోటీశ్వరుడు అయ్యాను కదా. సో ఇది గ్యారంటీ, ఈ వర్డ్ నేను అయినాను కాబట్టి నీకు చెప్తున్నా. సో అందుకోసం మీరు ఏ న్యూమరాలజీ దగ్గరికి పోయినా మీరు చేయాల్సిందే. ఓకేనా? చేయకుండా వాళ్ళని నిందించడం ఇది మీ తప్పే. ఓకేనా? నేను ఆయన దగ్గర పోయానండి, ఈయన దగ్గర పోయానండి, బాబా పాండురంగం దగ్గర పోయానండి, నాకు రిజల్ట్స్ రాలేవండి, ఓ కాస్మిక్ గురువు చేయండి, ఇవన్నీ మీ కర్మ. మీరు చేయకపోవడం, ఆ పద్ధతి పాటించకపోవడం, అర్థమైందా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా ఒక ఆయన కాకినాడ చూచాడు, ఆయన పేరు చెప్పా. నేను ఉదయం 4:56 కోర్సు రాయమని చెప్పా. నాకు వీలు కాలేదండి అన్నాను. 5:46, వీలు కాలేదండి 6:45, వీలు కాలేదండి ఇంకెప్పుడు వీలైతుంది. గోల్డెన్ టైం అనేది 4:56. ఇది నేను ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశా యూట్యూబ్ లో. మరి అది చేయకపోతే ఎవరి కర్మ? నేను హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు ఇచ్చి కూడా మళ్ళీ అర్థం కాలేదండి అంటారు. అంటే మీరు ఇక్కడ చెప్పినప్పుడు ఏవో 1,00,000 చెప్పిపోతారు, అవి అయిపోయినాయి, దానివల్ల లాభం ఏమి రాదు. జరిగేది చేయాలి. ఆ 15 నిమిషాలు 30 నిమిషాలు ఇచ్చినప్పుడు మీ టైం అంతా వేస్ట్ చేస్తారు. మళ్ళీ ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు, రెస్పాన్స్ చేయట్లేదంటే నేను చెప్పినప్పుడు నీకు వాల్యుబుల్ టైం ఇచ్చాను కదా, అప్పుడు ఏం చేసినావు నువ్వు? ఈ కథలు పురాణాలు అవన్నీ చెప్పినావు నాకు, దానివల్ల లాభం ఏం లేదు. అయిపోయింది. రాబోయే రోజుల్లో నువ్వు ఎలా డెవలప్ కావాలనేది నేను చెప్పినప్పుడు దీన్ని ఫాలో చేయాలి. సో అందుకోసం ఈ రోజు నేను మొత్తం A to Z చెప్తున్నా. లక్కీ నేమ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూమరాలజీ దగ్గరికి పోయినా ఈ వీడియో మొత్తం చూసి నేను పాటించింది చెప్తున్నా. మరి వేరే న్యూమరాలజీ రాసిందా రాయలేదు నాకు తెలియదు, వాళ్ళు ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు నాకు తెలిసి. అంటే వాళ్ళు చెప్పుడే తప్ప దాన్ని ఏమంటారంటే చెప్పుడుగా నువ్వు అంటారు చూడండి. సేయింగ్ ఇస్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. చెప్పడం సులభం, ఆచరించడం కష్టం అనేది ఉందిగా. నేను ఆచరించి చెప్తున్నా. ఓకేనా? ఓకే. ఆ లోపు ఈ వీడియో పూర్తి అయ్యేలోపు కొన్ని మా కపిల మహర్షి కోర్సెస్, మేము చేసే ప్రోగ్రామ్స్ కావ్యశ్రీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మనం ఎవ్రీ మంత్ మనకి ఇప్పుడు April 1st నుంచి కూడా న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది, ఆన్లైన్ కోర్స్. సో దాని ప్రైస్ వచ్చేసి 1,59,999 ఉంటది ఇండియన్స్ కి. అదే ఎన్ఆర్ఎస్ కి మాత్రం 1,99,999 ఉంటది. సో మీరు అడగొచ్చు అది ఎందుకు ఉంటది, ఏం నేర్చుకుంటాం, బెనిఫిట్స్ ఏంటి అని అడగొచ్చు. చాలా బెనిఫిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ థింగ్ మనకి, ఎందుకంటే ఎవరికైనా డబ్బులు కంపల్సరీ కావాల్సింది. ఫర్ ఎవ్రీ రీజన్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో అది మనకి ఫస్ట్ వస్తుంది బెనిఫిట్. ఇంకా దాని తర్వాత మనము మన పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టొచ్చు, మళ్ళీ నేమ్ కరెక్షన్స్ చేయొచ్చు, బిజినెస్ నేమ్స్ పెట్టొచ్చు. మనం ఒకవేళ కొత్త ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ నేమ్స్ పెట్టొచ్చు, వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది డెఫినెట్ గా.
దాని తర్వాత మొబైల్ నంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లక్కీ మొబైల్ నంబర్ మనకి కూడా ఇస్తే మనకి నియర్లీ 40,000-50,000 మనకి మొబైల్ నంబర్ లోనే విత్ ఇన్ 1 month లో ఆల్రెడీ చాలా మంది షాద్నగర్ నుంచి వీళ్ళందరూ గేమ్ చేశారు. 1 month లోనే ₹1,00,000 సంపాదించారు. మన ఫీజ్ కోర్స్ ఫీజ్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి మనకి. సో దాని తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వచ్చు, వెహికల్ నంబర్ ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా బెస్ట్ మ్యారేజ్ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కాలంలో చాలా మంది మ్యారేజ్ డేట్స్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే 100 మంది మ్యారేజ్ అయితే 67 మందికి విడాకులు దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఎక్కువైతాయి కాబట్టి ప్రతి ఒక్కరు న్యూమరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేస్తారు. సైకాలజిస్టుల కన్నా న్యూమరాలజిస్టులు కోటీశ్వరులు ఎక్కువ, కాస్ట్లీ కూడా అవుతున్నారు. అందుకని మనం అనే కోర్స్ నేర్చుకుంటే ఆ ఇన్కమ్ డెఫినెట్లీ మనకే వస్తుంది. సో దాని తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మనకు సార్ 1 October కి చేస్తున్నారు. సో దాని ప్రైస్ డీటెయిల్స్ అయితే చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే మరి మంగళవారం వస్తుంది కదా, అవును, మరి 19వ తారీఖు శనివారం వస్తుంది, మరి 10వ తారీఖు అష్టమి వస్తుంది, మరి ఎప్పుడు చేయమంటారు? సూపర్ కోడ్ 1 year ఒకసారి వస్తుంది కదా. సో ఏ తారీఖులో ఎక్కువ మంది ఉంటే ఆ తారీఖులో మేము చేస్తాం. 1వ తారీఖు లేదా 10వ తారీఖు 19వ తారీఖు. ఎందుకంటే ఒక అప్డేట్ సార్ మాకు 10వ తారీఖు కావాలంటే అప్పుడు ఎక్కువ మంది ఉండాలి. ఎందుకంటే ఒకరి కోసం శుభం ప్యాలెస్ 1,50,000 కట్టలేదు కదా. సో అది గమనించండి. దాని ప్రైస్ వచ్చేసి మనకి 69,999 ఇండియన్స్ కి. అది 3 months అంతే, రేపే లాస్ట్. ఇంకా ఈ రోజు లాస్ట్ డేట్ యాక్చువల్లీ. మళ్ళీ ఇంకా ఫారెనర్స్ కి 99,999. రేపటి నుంచి April 1st కాబట్టి ఇంకా ఏం కాదు, ₹1,00,000 పైన దాటిపోతుంది. అందుకని ఈ 1 or 2 days లో మీరు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, డెఫినెట్ గా యూజ్ చేసుకోవాలి. ఇక మధ్యలో మాసిస్టులు చేసే నెగిటివ్ వీడియోస్ పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. వాళ్ళ పెద్దగా తోపులు కాదు, బాపులు కాదు, వాళ్ళు ఏం సాధించింది కూడా లేదు. అలాగా 10 ప్రపంచ రికార్డు సాధించింది లేదు. 5వ ఏటనే మా పాపకు గౌరవ డాక్టరేట్ అది నేను సాధించాము. 1వ తరగతిలోనే మా పాపకు గౌరవ డాక్టరేట్ తో సహా ₹5,500 చెక్ వచ్చింది జెమిని టీవీ నుంచి అఫీషియల్ గా. ఇవన్నీ సాధించాము. 4 నేషనల్ అవార్డు సాధించాను నేను 2000 సంవత్సరంలోనే. సో 2006 వరకు రాష్ట్రంలో 24 స్టేట్ అవార్డ్స్, 2006 వరకు నేషనల్ లో మనం 4 నేషనల్ అవార్డు సాధించాను నేను. అంటే అన్నిట్లో క్రియేటివిటీ మాది. ఏది సాధించకుండా మేము ముందుకు రాలేను. నేను అన్ని సాధించి ఫెయిల్యూర్ అయి సక్సెస్ అయి, అన్ని ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది, సక్సెస్ ఎలా ఉంటుంది, నీ కళ్ళ ముందు చూపించాను. పేదవాడు ఎలా ఉంటాడు, ధనవంతుడు ఎలా ఉంటాడు, పేదవాళ్ళకి రోగాలు ఎట్లా వస్తాయి, ధనవంతులకు రోగాలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ తెలుసు. అట్లా పేదవానికి రోగం వచ్చింది అనుకో ఎవరు పట్టించుకో, ధనవానికి రోగం వచ్చింది అందరూ వస్తారు, డబ్బు ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్టిక్కర్స్ గురించి తెలుసుకుందాము. ఇవి మన ఆఫీస్ లోనే అవైలబుల్ ఉంటాయి, కొరియర్ సర్వీస్ లేదు. సో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది 19 నెంబర్. సో 19 నెంబర్ అనేది ఖచ్చితంగా ఈ స్టిక్కర్స్ గోల కూడా మనమే చెప్పింది. ఎవరికి అంత నాలెడ్జ్ క్రియేటివిటీ ఎక్కడ ఉందండి? కాపీ పేస్ట్ కాదు తప్ప వీళ్ళంతా. ఒక ఆయన అంటారు స్టిక్కర్లు అందించుకోవడం మేము రాదు అంటే, మరి నువ్వు చెప్పు కొత్తగా అయితే చెప్పు. సో ఇది రెమెడీ. చనిపోతున్న వానికి ఉపశమనంగా ఒక సూసైడ్ చేసుకోవడానికి ఒక ప్రోత్సాహం. బతుకుతావు ఆయన అంటే బతుకుతాడు. మెడిసిన్ అనమాట, మెడిసిన్ ఇది ప్రోత్సాహం. బతుకుతావు, నీకు ఇదైతే వారైతే ఆశ ఉంటుంది. నిరాశ గురించి మాట్లాడింది. సో ఇది ఉత్తరం సైడ్, నార్త్ సైడ్ మెయిన్ డోర్ ఉంటే దాన్ని పే చేయండి. భార్య భర్తలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, క్యాస్ట్ కూడా బాగుంటుంది. ఈ 15 కూడా క్యాస్ట్ నెంబర్ అనమాట. బీరువాకి కానీ క్యాస్ట్ కౌంటర్ కానీ ఇది పెట్టండి. 1 + 5 = 6 అవుతుంది. చాలా డబ్బు. ఫ్యామిలీ నెంబర్ కూడా ఇది. ఓకే, నెక్స్ట్ 41 అనేది ఎనీ వెహికల్, సైకిల్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ఇది ఓన్లీ రెమెడీ, నాట్ ఫర్ లక్కీ లాంగ్ రెమెడీ. సో ఇది ఓన్లీ రెమెడీ. లక్కీ వెహికల్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి కొత్త వెహికల్ కి. ఓకే, పాత వెహికల్ తీసేసుకున్నాను కాబట్టి అది కరోనా ఇంకా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంటుంది, రిపేర్లు అవుతుంటుంది, ఎవడో ఎత్తిపోతుంటారు సైకిల్, తర్వాత 2 వీలర్, వాటన్నిటికి రెమెడీ ఇది. సో ఇది ఎనీ డైరెక్షన్ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఏ డైరెక్షన్ లో మెయిన్ డోర్ ఉన్నా ఇది పెడితే భార్య భర్తలు గొడవ బాగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏ డైరెక్షన్ లో ఉన్న మెయిన్ డోర్ మెయిన్ దానికి పెడితే మీకు సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. మీరు అనుకోవచ్చు ఇది ఒక్కటి పెడితే అయిపోతుందా అని. పెట్టినాం కదా, పెట్టినాం, అన్ని పాటించినాము. సో ఇది బ్రహ్మాస్త్రం. మీకు బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాయి మీ ఇంట్లో ఏదో ఒకటి, ఓ మూలని ఏదో. సో దీన్ని మంచిగా ఫేస్ చేయండి. లిఫ్ట్ లో కావచ్చు, కార్ లో కావచ్చు, మీ ఆఫీస్ లో కావచ్చు, ఆఫీస్ మీ మెయిన్ చైర్ కావచ్చు. దీన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించండి. మీ ఇల్లు అమ్మట్లేదు, ఫేస్ చేయి. మీ ల్యాండ్ అమ్మట్లేదు, ఫేస్ చేయి. అక్కడ ఒక రౌత్ వాటి దాన్ని ఫేస్ చేయి, ఫాలో. ఓకే, బ్రహ్మాస్త్రం. 46 అనేది అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ కి
ఏసీకి పెట్టచ్చు. ఇదిగో డిజిటల్ టీవీ మాకు కూడా దాంట్లో పెట్టాం. తర్వాత మొబైల్ కూడా పెట్టచ్చు. ఇదిగో మొబైల్ బ్యాక్ సైడ్ పెట్టచ్చు. ఇది రేండి. కానీ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. నేను లక్కీ మొబైల్ నెంబర్ అది అయినా మళ్ళీ పెట్టినాం. చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ 1950 అనేది మ్యాజిక్ బాటిల్ కి మన పైన ఇదిగోండి ఈ పైన మరియు కింద చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. తర్వాత ఇవి కూడా ఏంటిదంటే ఇది అష్ట లక్ష్మి యంత్రం లాగా సూర్యుని యంత్రం లాగా బాగా పనిచేస్తుంది. ఇలా మ్యాజిక్ బాటిల్ అనేది పెడితే ఒక 50 సంవత్సరాలు సైంటిస్ట్ జపాన్ సైంటిస్ట్ కనుక్కున్నారు. దానికి ఏం లేదు, మేము వచ్చేసి చిక్కలు అంటించేసినాం. చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఇక ఇది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. దాదాపు 2 కోట్లు ఎరిగింది. అంటే న్యూమరాలజీ ఉంది, యోగా ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇది వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది. సో రోజు 5-6 బాటిల్ 10 బాటిల్ కూడా హాఫ్ లీటర్ బాటిల్ కదా తాగొచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా కొరియర్ సర్వీస్ లేదు, మా ఆఫీస్ దగ్గర వచ్చి తీసుకోవచ్చు. కపిల మహర్షి న్యూమరాలజీ గూగుల్ మ్యాప్ లో కొడితే వచ్చేస్తుంది. రావచ్చు. ఇంకా ఆఫీస్ టైమింగ్స్ 10 o'clock నుంచి 5 o'clock వరకు ఉంటుంది. ఇంకా దాంతో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి. సో ఇదండి మొత్తం మీద అయితే ఇవన్నీ ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేసినాం వరల్డ్ వైడ్ గా. దీని తర్వాత కాపీ పేస్ట్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మా శిష్యులు ఉన్నారు, మా శిష్యులు కాని వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సరే, ఏదేమైనా జనాలు బాగుపడితే చాలు కదా. రైట్. సో ఈ రోజు టాపిక్ మాత్రం చాలా మెయిన్ టాపిక్, లక్కీ నేమ్ కోర్స్. న్యూమరాలజీ కోర్స్ కాదు ఇది, లక్కీ నేమ్ కోర్స్ ఉంటుంది. సో నేను ఫస్ట్ నా జీవితంలో లక్కీ నేమ్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాను. ఓకేనా? సో తెలుసుకున్నాను. నేను ఫస్ట్ నా యొక్క లక్కీ నేమ్ కోర్సు నేను రాసుకున్నాను. అందరు రాసుకోరు, నేను రాసుకున్నాను. తెలుసుకున్నాను. సో లక్కీ నేమ్ కోర్సు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే, సో ఎప్పుడు చెప్తాను. ఇదిగోండి 14వ తారీఖు జూలై 2014 స్టార్ట్. సో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసి దాదాపుగా అంటే అప్పుడు నాకు గోల్డెన్ టైం తెలియదు, కానీ ఎర్లీ మార్నింగ్ స్నానం. ఎప్పుడు నేను 3 గంటలకు లేచి స్నానం చేస్తుంటాను కదా. 2014లో నా పేరు మార్చుకున్నాను. అంటే ఎక్కడ అఫీషియల్ గా కాదు, ఫేస్బుక్ లో మార్చుకున్నాను, యూట్యూబ్ లో మార్చుకున్నాను, ట్విట్టర్, సోషల్ మీడియా, జీమెయిల్ అన్నిటిలో మార్చుకున్నాను. మళ్ళీ కోర్స్ రాశాను. ఇది గమనించండి బాగా. పేరు మార్చుకోండి వెంటనే పోయి ఇక్కడ మలక్పేటలో ఉన్న గవర్నమెంట్ ప్రెస్కి వెళ్ళి నా పేరు మార్చేది నాకు అనకండి. ఇక్కడ చాలా మంది తెలియకుండా చేసేస్తున్నారు. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత పేరు మార్చుకోండి, హడావిడిగా మార్చుకోకండి. ఓకేనా? ఇది ఫస్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇలా నేను పేరు మార్చుకున్నాను. పేరు మార్చుకున్న తర్వాత నేను దాదాపుగా నా పేరుని చాలియన్ పద్ధతిలో ఇదిగో బాబా పాండురంగం క్యాపిటల్ లెటర్స్ ఉంటాయండి, మంచిగా రాయాలి. ఏదైనా నీ పేరు కాబట్టి నీ జీవితం కాబట్టి నువ్వు మంచిగా రాసుకోవాలి. బాబా ఈ మధ్యలో గ్యాప్లు ఏమి ఉండదు. అంటే ఈ అక్షరాలు ఇలా ఉంది కదా, ఇట్లా గ్యాప్ ఇవ్వద్దు. ఈ మధ్యలో ఇట్లా గ్యాప్ మొత్తం కాదు. ఓకేనా? ఇక్కడ బి దగ్గర కూడా ఏం చేస్తారంటే ఇక్కడ బి దగ్గర ఇట్లా రాస్తారు. ఇది 13 నెంబర్ అవుతుంది. ఈడ గ్యాప్ ఉంది, ఈడ గ్యాప్ అంత డబ్బులన్నీ ఆన్ అయిపోతాయి. సో అందుకోసమే ఇది క్లోజ్ చేయాలి. బాబా పాండు రంగు. ఇలా నేను రాసుకున్నాను నా పేరు. సో ఇది 46 నంబర్లో నేను పెట్టుకున్నా పేరు. నాకు నేను పెట్టుకున్నా. ఎవరైంది అప్పటికి నేను స్టార్ట్ చేసిన కదా. అప్పుడు నా పేరు నేను చేసుకోకుండా వేరే వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ క్లయింట్ వస్తే ఏం చేస్తా. సో ఇది నేను 46 నంబర్లో ఉంది. అయితే నేను ఎక్కువ ఒక ఆయన అంటాడు 14 డైమెన్షన్లు అంటారు, ఒక ఆయన అంటారు 24 డైమెన్షన్లు అంటారు, ఒక ఆయన అంటారు 400 పేజీలు ఇస్తాను మీ భవిష్యత్తుకు అంటారు. నేను అవన్నీ వినగాని ఉన్నది సూర్యుడు చంద్రుడు. ప్రపంచంలో ఉన్న సబ్జెక్ట్ లో చార్లిన్ అండ్ పైథాగరస్ ఇది. సో దీంట్లో అన్ని నిజాలు చెప్తుంటాడు. ప్రతిసారి నేను చెప్పే వీడియోలో అన్ని నిజాలు ఉంటాయి, కానీ నేను అర్థం చేసుకోండి. ఇది చార్లియన్లో 46 ఉంది,
తర్వాత పైథాగరస్ లో 53 ఉంది. తర్వాత మళ్ళీ నేమ్ నెంబర్ లో 46 ఉంది. పిరమిడ్ లో 72 ఉంటుంది. సో నేను కోర్సు రాసింది ఓన్లీ ఇది మాత్రమే. వీటిని నేను ఫాలో చేయాలి. అంటే మీరు ఏది ఫాలో చేస్తే అది నేను ఫాలో చేస్తుంది. ఇప్పుడు కావితే నమస్తే అమ్మా అంటే అది కూడా నమస్తే అవునా కదా. ఎవరినైనా సరే నమస్తే అంటే నమస్కారం చెప్తాను. ఇప్పుడు నేను ఇది నాకు పని చేయడానికి 53 మంచిది కాదు, హై బీపీ నంబర్. నేను అరవింద్ రాష్ట్ర కోర్సు. సో మళ్ళీ 72 నేను 5th లో పుట్టాను కాబట్టి 9 నెంబర్ నాకెందుకు. సో మేము చెప్పాను కదా, 2 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, చాల్డినియన్ పైథాగరస్. సరే అందరికి చాల్డినియన్ పైథాగరస్ సెట్ అవుతుంది అంటే కాదు. మీరు చూసుకోండి ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒక్కొక్క మహానుభావుడు అంటుంటాడు, నాకు చోక తెలియదు మొండి. ఈ ప్రపంచానికి మోడర్న్ న్యూమరాలజిస్ట్ గా కీరో ఉంటాడు కదా, ఆ కీరో కూడా చూడండి మీరు, ఆ కీరో 23 నంబర్లో పెట్టాడు. ఆ కీరో 23 నంబర్లో పెట్టాడు. సో ఆ కీరో కూడా ఎలా ఉంది చూడండి. వాళ్ళు కోర్సు రాస్తున్నారో రాసుకున్న తెలియదు కానీ ఆయన పేరు ఇదిగోండి కీరో. హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ. హీరో. సో ఆయనది ఇంకొకడు అంటాడు కోటిగాడు వచ్చేసి 2 మెథడ్ల కలవాలి, 4 మెథడ్లు అంటే కలిపితే ఇబ్బంది లేదా. ఒక మెథడ్లో కలిసింది కదా. నువ్వు ఈయన కన్నా తోప, హీరో కన్నా తోప నువ్వు, హీరో కన్నా తోప నువ్వు. ఇండియన్ టాప్ న్యూమరాలజిస్ట్ పెట్టుకున్నావు. ఎక్కడున్నారు నీ శిష్యులు? ప్రపంచవ్యాప్తంగా నీ కోర్సు శిష్యులు ఉన్నారా? ఆసియా టాప్ అట. ఎక్కడన్నా నీ శిష్యులు ఎక్కడున్నారు? ఎంతమంది చేస్తున్నారు? నన్ను అడుగు, నేను చెప్తాను. సింగపూర్లో ఉన్నారు, 20 దేశాలు ఉన్నారు, 20 రాష్ట్రాల్లో ఉన్నారు మా తెలుగు వారు. ఏదైనా ప్రాక్టికల్ ఉంటే పెట్టుకోండి. ఇంకొక న్యూమరాలజిస్ట్ బిగినర్ న్యూమరాలజీ, ఇలాంతా బిగినర్ న్యూమరాలజిస్ట్. ఆ వీడియో ఆల్రెడీ అప్పుడే అప్లోడ్ చేసినాడు. 6 గంటల్లో 51,000 వ్యూస్ చూసినాడు. ఎందుకు ఫాల్స్ సర్కాలు ఏంది మీకు సబ్జెక్ట్లో? బీబర్స్ ని చీట్ చేస్తున్నాం. అది వాడు టెంప్ట్ అయిపోయావు, ఇంతమంది చూసినారా వాడు చూస్తాడు. ఈ 10 వీడియోలు కూడా లేవు నీకు అంత సబ్స్క్రైబర్ అనేది. చీట్ చేసినాం వాళ్ళు. ఇట్లా చీట్ చేసే వాళ్ళు పర్మనెంట్ గా ఉండదు. సో ఇప్పుడు చూడండి, కీరో అనే పేరే చాల్డియన్లో 23 నంబర్ ఉంది. తర్వాత పైథాగరస్ లో 40 నంబర్ ఉంది. ఓకేనా. మళ్ళీ నేమ్ నంబర్ లో 23 ఉంటుంది. తర్వాత పిరమిడ్ లో చూద్దాం. పిరమిడ్ లో కూడా చూద్దాం. పిరమిడ్ లో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే వీళ్ళు జనాల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలి, బాబా పాండంగం దగ్గరికి ఎలా పంపించకూడదు. నేను ఏదో ట్రిక్ చెప్పేస్తే అయిపోతుంది, వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు. సో ఇక పిరమిడ్ లో 50 ఉంటుంది. సో ఆల్రెడీ ఆయన పుట్టింది కీరో డేట్ ఆఫ్ బర్త్, ఆయన న్యూమరాలజికల్ కోడ్. కీరో అంటే మీకు గూగుల్లో వచ్చేస్తుంది. కీరో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయి. కీరో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయి చూడండి. సో కీరో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయి. ఆయన పుట్టింది 1 నవంబర్ 1866. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు టోటల్ గా ఆయన చనిపోయింది కూడా చూడండి, అపోజిట్ లో చూడండి, 8 10వ నెల. తర్వాత అక్టోబర్ 1936. ఓకే. సో ఆయన జననం ఈయన సినిమా, ఈయన లైఫ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమా వచ్చింది, కొంచెం అక్కడక్కడ కలిపారు కానీ. ఓకేనా. సో ఈయన పేరే అంటే న్యూమరాలజీ కే హీరో ఆయన పేరే ఎన్ని మెథడ్లో ఉందో చూడండి ఒకసారి. సో ఇంకా ఆయన జన్మ సంఖ్య విధి సంఖ్య చూద్దాం. ఆయన జన్మ సంఖ్య విధి సంఖ్య చూస్తే ఇదిగోండి, 1వ తారీఖు 11వ నెల 1866 అంటే 70. సో మొత్తం 24 నంబర్ వచ్చింది, 24 క్యారెట్స్. ఓకే. అది 196. ఇది ఒక్కొక్కరు అంటారు ఇది డెడ్ అపోజిట్ కాంబినేషన్. అవును, అపోజిట్ కాంబినేషన్. ఆయన ఇందాక వచ్చి న్యూమరాలజీ చేసుకుని ఎందుకు ఫేమస్ అయ్యాడు? తెలవక ఓన్లీ బేసిక్ న్యూమరాల్లో 1కి 8 పడదు, 1కి 6 పడదు, బేసిక్ న్యూమరాల్. అడ్వాన్స్ లోకి రాలేదు, వేదికలో రాలేదు. సో దాని తర్వాత ఈయన మరణం కూడా
ఈయన మరణం చూడండి ఎలా డిసైడ్ అయింది చూడండి 8 అక్టోబర్ 1936. సో చూడండి ఎలా ఉందో అపోజిట్ కాంబినేషన్ అది చూడండి చూసారా. ఈయన ఆయన పేరుని 23 నంబర్లో 2 మెథడ్లో పెట్టుకున్నాం. సో ఇది అసలు 40 అనేది ధైర్య సంఖ్య. అసలు 40 నంబర్లో పేర్లు పెట్టుకోవద్దు అసలు వాస్తవంగా. 49 నంబరు, 58 నంబరు. రాహుల్ గాంధీ పేరు 58 నంబర్లో ఉంది, అందుకోసం ప్రధానమంత్రి అయిపోతుంది. ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. సో ఈ విధంగా రాంగ్ నంబర్లు ఆయనకి ఈయన ఇది ఫాలో చేయలేడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన హీరో బుక్లలో కూడా నేను 40 నంబర్లో పెట్టుకున్నాను అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన పైథాగరస్ కదా, పైథాగరస్ సిస్టమ్. ఈయనేమో చార్లియన్ సిస్టమ్, ఈయననే హీరో. సో ఈయన సిస్టమ్ ఈయన ఫాలో అవుతాడు కానీ ఈ సిస్టమ్ ఎందుకు ఫాలో అవుతాడు? సో ఆ విధంగా ఇది నంబర్ 1 అయింది. అందుకోసమే హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ అయింది. పైథాగరస్ కన్నా ఎక్కువ ఫేమస్ అయ్యిండు హీరో. అందుకోసమే భారతదేశంలో ఎక్కువ చార్లియన్ సిస్టమ్ ఫాలో అవుతారు. సో ఇది 23 నంబర్ అనేది స్టార్ ఆఫ్ ద మంత్, లయన్ ఆఫ్ ద మంత్, చాలా సూపర్. సో ఆయన 1లో పుట్టాడు కాబట్టి ఆయన 5లో పుట్టిన, 5లో పెట్టుకున్నాం. మంచి కాంబినేషన్. నేను 5లో పుట్టినాను కాబట్టి 5 జూలై 1979 5 కాంబినేషన్. సో దీనివల్ల నేను 1తో పెట్టుకున్నాను. సరిపోయిందిగా లెక్క. ఈ 23 డబుల్ చేస్తే 46 వస్తుంది అంతేగా. సో ఇది ప్రాక్టికల్. అంటే ఈయనకి ఒక్క మెథడ్లోనే పేరు సెట్ అయిపోయింది కాబట్టి ఆ మెథడ్ని ఫాలో అయ్యాడు. ఆయన ఏం చెప్పాడు, నా పేరు 23 నంబర్లో పెట్టుకున్నాను ఆయన బుక్లో ఉంది. సో చాలా సక్సెస్ అయినాడు. అయితే ఆయన కోర్సు రాశాడా రాయడం నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నేను కోర్సు ఎందుకు రాయమంటున్నానంటే రామ 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 అంటే రామునికి శక్తి, శివ 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 అంటే శివునికి శక్తి, శ్రీరామ్ అంటారు కదా, అలా రామునికి శక్తి అవుతుంటది. కానీ నీకెప్పుడు శక్తి? నిన్ను ఎంతమంది అంటుంటారు, నువ్వేమైనా సెలబ్రిటీవా? కాదు కదా. సో అందుకోసమే నీ పేరు నీవు రాసుకుంటే ఇలా అయితే ఇలా ఈ విధంగా పేరు ఈ విధంగా బొటన వేలిని, చూపుడు వేలిని, తర్వాత ఈ యొక్క మధ్యలో ఆకాశం వేలిని అంటే మధ్య వేలి, ఈ కుబేర ముద్ర ఒకటి. ఇలా గ్రీనింగ్ పెన్తో నువ్వు ఇలా రాసుకుంటావు నీ పేరు. ఇప్పుడు నేను ఉన్నాను బాబా పాండురంగం అనే పేరుని రోజుకు 46 సార్లు రాశాను. ఎప్పుడు స్టార్ట్ చేశా? ఇప్పుడు 14/7/2014. సో అది 1.5 అంటే 460 రోజులు అయింది. 460 రోజులు ఎంతో 10 కోర్సులు చేయాలి. కోర్సు మధ్యలో 1 or 2 days గ్యాప్. సో ఎల్లో కలర్ పేపర్ మీద రాయాలి. కానీ నాకు అప్పుడు అంత తెలియదు కాబట్టి నేను వైట్ నోట్బుక్లో, లాంగ్ నోట్బుక్లో రాశాను. అప్పుడు నాకు డబ్బులు కూడా లేవు కదా. ఈ నోట్బుక్లు కూడా నేను వికలాంగ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ నోట్బుక్లు గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది ఆ పెన్ అయితే 5 రూపాయలు 10 రూపాయలు కొనుకొచ్చుకున్నాను. వికలాంగ్ రాష్ట్రంలో మాకు నోట్బుక్లు ఇస్తారు కదా, సో అక్కడ నుంచి మేము తీసుకున్నాము. సో ఇలాంటివి మేము ఒక బుక్లో 2 కోర్సులు ఆల్రెడీ ఈ 2 బుక్కులలో 4 కోర్సులు ఉన్నాయి. సో 46 సార్లు 46 రోజులు ఇలా 4 కోర్సులు, ఇంకా 3 ఇట్లా పైన ఉన్నాయి. ఇది ఆఫీస్లో ఎవరైనా కన్సల్టేషన్ వస్తే వాళ్ళకి చూపిస్తాం. మీరు ఎవరి దగ్గర పోతే ఫస్ట్ సార్ మీరు నేమ్ కరెక్షన్ ఇస్తున్నారు కదా, మీ కోర్సు ఒకసారి చూపించండి సార్ అని అడిగారు. 8 సంవత్సరాలు రాశారు, నీ అనుభవం ఏంటిది, ఎందుకు డమ్మీగా వీడియోలు చేస్తున్నావు, అసలు నీ కోర్సు ఏది, డేట్తో సహా చూపించమంటే ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఈ న్యూమరాలజీ, ఫేమస్ న్యూమరాలజిస్ట్, బిగినింగ్ కోర్సులు రాస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అడుగుతారు కదా కస్టమర్స్. మనం అట్లా అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. ఇక కింద కూడా రాసేసాను నేను ఇక్కడ చూడండి. ఇది 3rd కోర్స్, 4th కోర్స్ ఇది ఉంది కదమ్మా. 4th వన్. సో ఇలా ఉంది. ఈ డేట్ కూడా ఉంది ఇక్కడ. ఇది 16/1/2015 జనవరి 16. ఆయనకు అనిపించదు, అదే అంత అప్సెట్ కాదు, అంత కనిపించదు అనుకోండి. ఇవన్నీ కోర్సులు. సో దాని తర్వాత ఇంకా ఇక 2014 ఉంది కదా, అది కూడా ఉన్నాయి అనమాట. 2014. సో మీరు రాసినప్పుడు అన్ని సేవ్ చేసి వీళ్ళు అడుగుతారు కదా, సేవ్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇది 2014 2014 చూడండి.
2014 పైన మీకు అనిపిస్తుంది కదా? రాసి పెట్టుకున్నాను. మేము కూడా కంపల్సరీ చేయాలంటారా? కంపల్సరీ చేయాలి. అంటే చేస్తేనే రిజల్ట్స్ నాకు వచ్చినాయి కదా. మీకైతే వచ్చినాయి. నేను గాలిలో కట్టాను కదా. నాకు నమ్మకం ఉంది. నేను 2014లో ఈ కోర్స్ స్టార్ట్ చేశాను. జూలై 14 ఆ రోజు గురు పౌర్ణమి. సో అప్పుడు నేను వైట్ పేపర్ మీద రాశాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎల్లో కలర్ డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి. సో ఇది 1 రూపీ 2 రూపీస్ ఉంటుంది. అయితే మీరు తీసుకొచ్చుకొని చక్కగా ఇవన్నీ మీ కోర్స్ ఎంత, ఇప్పుడు నాకు 46 సార్లు 46 రోజులు కోర్స్ ఉన్నది. అంటే దాదాపుగా 460 రోజులు అంటే 365 ఒక సంవత్సరం, 1.5 year పడుతుంది అనమాట. సో అలా రాయాలి. ఫస్ట్ మీ పేరు రాసుకోవాలి. ఇక్కడ మంచిగా నీట్ గా రాసుకోవాలి. మీకు నంబర్ వేయద్దు. చాలా మంది ఏం చేస్తారంటే 1 2 3 ఒక 5 డివైడ్ చేసుకుంటూ రాయాలి. రాయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రాసేటప్పుడు కూడా చక్కగా మనసు పెట్టి రాయాలి. ఎవరి కోసమో రాస్తున్నావు, నీ కోసం నువ్వు రాసుకుంటున్నావు. నీ రాత బ్రహ్మరాత ఎలా ఉన్నా, నేను ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటా, బ్రహ్మ నువ్వు వికలాంగులుగా ఉండరా, నువ్వు దరిద్రుడిగా ఉండరా, నీకు విడాకులు రావాలరా, ఇవన్నీ డిసైడ్ చేసినాడేమో. అలానే అయిపోయినాయి పని. అక్కడ నుంచి నేను నేర్చుకొని డెస్టినీ ఏదున్నా సరే, జన్మ సంఖ్య ఏదున్నా సరే, విధి సంఖ్య ఏదున్నా మనం మార్చుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా అని నమ్మి బలంగా నమ్మా. ఇప్పుడు వస్తారు నా దగ్గరికి వచ్చి ఒక మేడం, నేను ఆ పేరు నేను చెప్పాను కానీ వచ్చేసి ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, ఎప్పుడు రిజల్ట్ విత్తనం ఎప్పుడు పెట్టినావు మొన్న, ఇంకా వారం రోజులు రాలే, ఇంకా కోర్సు రాలే, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ లక్కీ మ్యారేజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏం మార్చుకున్నావా? నాకే 2014 నుంచి ప్రయత్నం ట్రై చేస్తూ 2024కి 10 సంవత్సరాల్లో ఈ విధంగా పొడిచిన. అంటే 4 సంవత్సరాల నుంచి నాకు బాగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇది వాస్తవం. ఏ న్యూమరాలజీ దగ్గర పోయినా ఫస్ట్ మీరు అడిగేది మీరు ఏ సంవత్సరంలో రాశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు మొదలు పెడతారు ఇక కోర్సు. నేను కూడా 2006లో మొదలు పెట్టానని దొంగ నంబర్లు వేస్తాను. అది తెలిసిపోతుంది ఈజీగా. కొత్త నోట్ బుక్ అంటే చకచక నేర్తుంది కదా, ఇది పాత నోట్ బుక్ చకచక నేర్రది. ఓకేనా? సో ఈ విధంగా వాళ్ళు కోర్సు చేయకుండా, వాళ్ళు సిగ్నేచర్ కోర్స్ చేయకుండా, నేమే కాదు, ఒక లక్కీ నేమే కాదు, ఆ లక్కీ నేమ్కి సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఆ సిగ్నేచర్ లో ఏమేమి ఉండాలి, ఆ ధనాకర్షణ సంబంధించిన సిగ్నేచర్ ఏముంటుంది, మీ సిగ్నేచర్ ఎలా ఉంది. ఒక సిగ్నేచర్ చూస్తే జైలు పోతాడు, ఒక సిగ్నేచర్ చూస్తే పిల్లలు పుట్టరు, ఒక సిగ్నేచర్ చేస్తే గొడవలు పడుతుంటారు, ఒక సిగ్నేచర్ చేస్తే మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ అవుతుంది. ఇంకా రకరకాలు ఉంటాయి సిగ్నేచర్. ఒక సిగ్నేచర్ మోకాల నొప్పులు వస్తాయి, ఒక సిగ్నేచర్ యాక్సిడెంట్లు అవుతాయి. అంతా రివర్స్ ఉంటుంది సిగ్నేచర్. ఒక సిగ్నేచర్ అయితే ఎప్పుడు కూడా నారో మైండెడ్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఎదిగే భావాలు ఉంటుంది, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అసలు మీ సిగ్నేచర్ ఎలా ఉంది అవన్నీ మనం లక్కీ నేమ్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో కన్సల్ట్ చేస్తే ఒకటే నేను చెప్తున్నాను, నేను ఫలితం పొందిన. సో అందుకోసమే మీరు నంబర్లు వేయకుండా పేజీలో ఎప్పుడైతే ఫస్ట్ పేజ్ ఉంటుందిగా, అది మొదటి రోజు అంటే ఇట్లా ఫస్ట్ డే అని ఇట్లా పెట్టేసేయండి. ఉదయం 4:56 మీరు కోర్స్ స్టార్ట్ చేయాలి. ఏఎం అది గోల్డెన్ టైం అంట. గోల్డెన్ టైం. అయితే మీరు అంటారు నేను స్నానం చేయలేదు కదా, నాకేం అవసరం, స్నానం చేస్తారా, వాష్రూమ్ వెళ్తారా, జుట్టు వేసుకుంటారా, సంబంధం. అయ్యో నేను లేడీస్ అండి, నాకు నెలసరి ఉంది కదా, ఇలా దానికి సంబంధం లేదు. గాలి తీసుకుంటున్నారా, అంటే గాలి తీసుకున్నంత రోజులన్నీ రాసుకోవాల్సింది, దానికి సంబంధం లేదు. కానీ స్నానం చేసి రాసుకుంటే ఇంకా మంచిగా ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఈ టైంలో మీరు కోర్స్ స్టార్ట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకన్నా తెలుసా, నేను ఈ టైంలో రాయలేదు, అప్పట్లో యోగా చేసేది కదా ఆ టైంలో. సో ఇప్పుడు నేను ఇంకా ప్రేక్షకులకి మా శిష్యులకి ఇంకా రావాలని ఈ గోల్డెన్ టైం స్టార్ట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. ఏ న్యూమరాలజీ చెప్పడండి ఇవి సీక్రెట్స్. సో 4:56 మీరు రాశారంటే మీ ఆలోచనలు అన్ని కూడా, ఇది ఇట్లా హ్యాండ్ రైటింగ్ రాస్తారు కదా, దిస్ ఇస్ నాట్ హ్యాండ్ రైటింగ్, దిస్ ఇస్ ద బ్రెయిన్ రైటింగ్. మీ ఆలోచనలు మీ బుర్రలో ఏ ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. అతి ఇది పాసిబుల్, ఇంతవరకు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో అలా రాసేసి మంచిగా కోర్స్ని మొదటి పేజీలో, ఇది మొదటి పేజీ కదా, ఇది మొదటి, ఇదంతా పేరు రాసుకోవాలి. అంటే ఎలా రాసుకోవాలండి, ఒక
మీరు లెక్క పెట్టాలి. దానికి టిప్పులు పెట్టిన అవసరం లేదు. ఒక 5 5 5 5 అంటే ఇప్పుడు బాబా పండుగ అనేది 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన కౌంట్ చేసుకుంటూ రాయాలి. ఎన్నైనా ఇప్పుడు 20 అయినాయి. ఇంకా 3 కావాలి. ఇక్కడ 3 సార్లు రాసిన. ఓకే, అంటే డివైడ్ చేసుకోవాలి. ఇలా 23 అయినాయి. సో ఇక్కడ కూడా 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన 5 సార్లు రాసిన మళ్ళీ ఇక్కడ 3 రాసిన. మొత్తం ఎంత అయింది? 46. ఇలా నంబర్ లేదు, నంబర్లు వాటి యొక్క పవర్ పనిచేస్తుంది కాబట్టి. సో అలా మొత్తం మీద అయితే ఇదిగోండి, ఇది మీకు క్లియర్ గా చెప్తాను. ఎప్పటి వరకు రాశాము అనేది మెయిన్ గా మీకు 5 ఫార్ములా చెప్పాను కదా. ఏ కోర్స్ అయినా సరే మీరు ఎంత. సో ఇది క్లియర్ గా మీకు చెప్తున్నాను. ఇది డేట్ ఏంటిదంటే 2015 జనవరి 19వ తారీఖు మీద ఒకడు రోజు వేసాను. దాని తర్వాత దీని బ్యాక్ సైడ్ సిగ్నేచర్ చేయాలి. దీని బ్యాక్ సైడ్ సిగ్నేచర్, మళ్ళీ రెండో రోజు కోర్సు, మళ్ళీ సిగ్నేచర్. సో నేను ఉదయం 6:30 రాశాను. ఓకేనా? మొత్తం మీద అయితే ఎంత తొందరగా సూర్యుడు ఉదయించక ముందే రాస్తే అప్పట్లో నాకు తెలియదు 2015లో ఈ న్యూమరాలజీ పవర్ తెలిసింది కాబట్టి అప్డేట్ అయ్యాము. ఉదయం 4:56 రాసిన వాళ్ళకి చాలా పవర్ఫుల్ అవుతుంది. ఇది గమనించండి. సో ఇక ఇంకో డౌట్ వస్తుంది, బాగానే ఉంది కదా, నేను రాశాను, మా భార్య రాశారు, వాళ్ళందరూ రాశారు, నాయో ఒక 5-10 బుక్కులు, మా మేడంలో 5 బుక్కులు, మా ఇంట్లో వాళ్ళందరూ బుక్కులు. అది ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు? నెత్తిన పెట్టుకొని అనుకోండి. జోక్ కాదు, ఏం లేదు. అవి మీ ఆఫీస్లోనో మీ ఇంట్లోనో మీ శక్తి అండి. ఇది మీరు రాసిన శక్తి. ఇది ఎక్కడో పాడేయడానికి కాదు, ఏదో అగ్గిలో వేయడానికి కాదు, కాల్చడానికి కాదు. ఈ ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇది మీ భవిష్యవాణి. ఇది మీ భవిష్యవాణి అండి. రేపు పుచ్చుకున్నా నువ్వు ఫేమస్ న్యూమరాలజీ అయినావు అనుకో, ఇప్పుడు చూపించుకోవడానికి ఆధారపడుతుంది. నేను అనుకున్నాను 2014లో నేను నా ఫీజు రూపాయి దగ్గర 2 లక్షలు అవుతుంది అనుకున్నా. అనుకోలే, నేను యోగా క్లాస్ చేసుకుంటూ పోతా కదా. పవర్ ఇస్ దేర్. సో అందుకోసం ఉపయోగపడతాయి. సో పెట్టుకోండి మంచిగా. ఇదే నీ పవర్. రామ 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 అంటే రాముడి శక్తి, శివ 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 అంటే శివుని శక్తి. వాళ్ళందరూ శక్తి వచ్చింది కానీ ప్రపంచవ్యాప్తంగా. మరి నీకేది శక్తి? అయ్యో పవన్ కళ్యాణ్ శక్తి ఉంది. మరి 1000 కోట్ల మంది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఆయన శక్తి. సిబిఎన్ చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, లక్షల కోట్ల మంది. నీ పేరు వచ్చింది ఇప్పుడు బాబా పని నాకు తెలియదు కదా. నాకు ఎందుకు పవర్ వచ్చింది? నేను రాస్తున్నాను కాబట్టి. ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఏం చేస్తారు కదా, బాబా పండుగ న్యూమరాలజీ వీడియోస్ అని కొడతారు. అలా కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడ చూస్తున్నారు? ఎలా తెలిసింది? నేను ఆ పవర్ రోజు జనరేట్ అవుతేనే మీరు నా గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు. చాలా మంది నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏ ఛానల్ చూస్తున్నారంటే ఎక్కడెక్కడో చాలా వీడియోలకు ఇచ్చాను, చాలా యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను కదా, అవన్నీ చూస్తున్నారు. మేము ఛానల్ మనం చూడట్లేదు. అందుకోసమే సబ్స్క్రైబర్లు తక్కువ. అన్ని మన ఛానల్నే అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు అందుకోసమే ఆ ఛానల్కి ఇప్పుడే మానేశాను. అర్థమైనా? అసలు ఇష్టమైన ఒరిజినల్ ఛానల్ వదిలేసి ఏదో దమ్మి ఛానల్ని ఫాలో అవుతున్నారు. సో అందుకోసమే ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది ఈ ఛానల్లో. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మిగతా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ మిత్రులు కొందరు ఫాలో అవ్వచ్చు. వాళ్ళు డెవలప్ కావడానికి కోసం నా వీడియోస్ మొదట్లో 0 సబ్స్క్రైబర్లు కూడా వచ్చి 3-4 లక్షలు 5 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు కూడా నన్ను వాడుకున్నారు. వీళ్ళందరూ వాడుకునే వాళ్ళు బ్యాచ్ అంతా బాగా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతారు. అందుకోసం నేను వాళ్ళకి దండం పెట్టి ఆయన మీరు డెవలప్ అయ్యేంత వరకు నన్ను వాడుకున్నారు. తర్వాత నన్ను సర్టిఫికెట్ లాగా బయటపడేస్తారు. ఇక మీకు ఇవ్వడం బంద్ చేస్తున్నాను. ఇప్పుడు సొంత ఛానల్లోనే మన 5-6 ఛానల్స్ ఉన్నాయి. హిందీ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా ఉదయం 4:56 ఎవరైతే కోర్స్ రాస్తారో వాళ్ళకు 100% రిజల్ట్స్ వస్తాయి. ఈ రాయని వాళ్ళే ఆ న్యూమరాలజీ మంచోడు కాదు, ఈ న్యూమరాలజీ మంచోడు కాదు, ముఖ్యంగా బాబా పాలన అస్సలే మంచోడు కాదు. ఎందుకంటే వెరీ కాస్ట్లీ తీసుకుంటారు. కాస్ట్లీ తీసుకుంటారు కదా, 6,999 ఎవరు తీసుకుంటారండి? తెలుగు రాష్ట్రాలు ఇంత కాస్ట్లీ. నా దగ్గర ఇంత సత్తా మ్యాటర్ ఉంది కాబట్టి తీసుకుంటా. వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉందో లేదో కనుక్కుంటాను. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు కోర్సు రాయండి, మీకు రిజల్ట్స్ వస్తాయి. మీరు ఏ న్యూమరాలజీ వెళ్ళినా సరే. కానీ ఇంకా మన దగ్గరకు వస్తే మీ పర్సనల్ గురించి మన దగ్గర ఎక్కువ తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా గైడెన్స్ చేయగలుగుతాను. ఇది జనరల్ టాపిక్ గా మీకు ఇచ్చాను కదా, ఇది ఓకేనా? సో అందుకోసమే ఇలాంటి కోర్సు చెయ్యాలనేది ఇప్పటి వరకు న్యూమరాలలో ఎవరు కూడా చేయలేరు, ఏ న్యూమరాలజీ. ఓకేనా? ఇంకా రకరకాల అసలు న్యూమరాలజీ అనేది సింపుల్ టాపిక్, సింపుల్ సబ్జెక్ట్.
కాంప్లికేటెడ్ కాదే కాదు. ఒక ఆయన 24 మెథడ్లు అంటాడు, ఒక ఆయన 40 మెథడ్లు అంటాడు. ఏ మెథడ్ లేవు, ఉన్నాయే సూర్యుడు చంద్రుడు. అంత సూర్యుడు చంద్రుడిలో ఒకటి చార్డియన్, ఒకటి పైథాగరస్. గంతే. మీ పేరు చార్డియన్ లో బాగుందా, పైథాగరస్ బాగుందా. ఇంకొకటి సర్నేమ్ కలిస్తే పెట్టుకోండి. ఇప్పుడు బాబా పాండంలో సర్నేమ్ ఉందా? నా ఇంటి పేరు ఫస్ట్ మేక, దాని తర్వాత దుడుగైంది, దుడుగు పాండురంగం, ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు అదే ఉంది. కానీ నేను మీ ఆప్షనల్ బాక్స్ అని ఉంటుంది, దానిగా మీ పేరు ఏం పెట్టుకుంటారు, దాని ఓటర్ అంటే బాబా పాండంగం పెట్టుకుంటాను పెట్టాను అట్లా. సో దాన్ని బట్టి నేను ఏమంటున్నానంటే మీకు ఇక్కడ మెయిన్ నంబరే పనిచేస్తుంది కాబట్టి మీ వంశంలో దుడుగు, మా వంశంలో బోల్డ్ మంది ఉంటారు, మేకలో చాలా బోల్డ్ మంది ఉంటారు. కానీ మీ పేరు స్పెషల్ కదా, వరల్డ్ స్వీటెస్ట్ మ్యూజిక్ యువర్ నేమ్ ఓన్లీ. సో అందుకోసం సర్నేమ్ కలిసినా ఓకే ఓకే ఓకే, సర్నేమ్ కలవలేదు అనుకో బాధపడిన అవసరం లేదు. ఓ ఇది అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వర్ణేమ్ తో డెవలప్ అయ్యాడా? చిరంజీవి అనే పేరు. రజనీకాంత్ అనే పేరు సర్నేమ్ తో డెవలప్ అయిందా? కాదు కదండి. సో అందులో సర్నేమ్ తో కాదు, సర్నేమ్ అనేది అందరికి ఉంది. మీ వంశంలో మీ నేమే ముఖ్యం, ఇది గుర్తించండి. ఒకవేళ సర్నేమ్ కలిస్తే మంచిదే, చెడుదే ఉంది. కలవలేదు బాధపడక, ఉన్నదేమో సరి చేసుకో ఫస్ట్. ఇప్పుడు చాలా మంది అదే అడుగుతున్నారు, సర్నేమ్ కూడా కలపండి. కలవదు ఒక్కొక్కసారి, కలవనప్పుడు ఎందుకో ఒక్కొక్కసారి 6 నెలలు సంవత్సరం పట్టింది. ఈ సొల్యూషన్ చెప్పడానికి నేను ఈ వీడియో కూడా చేస్తున్నా. సర్నేమ్తో సంబంధమే లేదు, కలిస్తే మంచిది, కలవకపోయినా పేరు ఇబ్బంది ఏం కాదు. చిరంజీవి అనే పేరు సర్నేమ్ ఏడుంది? లేదు కదా. బాబా రామ్దేవ్ అనే పేరులో సర్నేమ్ ఏడుంది? లేదు కదా. ఆచార్య బాలకృష్ణ సర్నేమ్ ఏడుంది? వీళ్ళంతా ఫేమస్ అయినారు కదా. సో అట్లానే మీ జీవితంలో కూడా బిల్ గేట్స్ ఉంది, అక్కడ సర్నేమ్ ఏడుంది? లేదు కదా. సో అందుకోసమే మీ పేరులో మీ పేరే చాలా ఇంపార్టెంట్, అది పలికేదైనా రాసేదైనా. అది గమనించండి, కోర్స్ రాయండి, చక్కగా సక్సెస్ కావండి. సో ఎవరెవరైతే ఈ వీడియోని ఫాలో చేసి మీరు కోర్సు రాసి విజయాలు సాధిస్తే దయచేసి కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. అందుకోసం ఈ వీడియోని లైక్ చేయాలి బాగా. ఇలాంటి విషయాలు చాలా చెప్పకపోయేది ముందు. సో మీరు అందరూ గమనిస్తారని నాకు స్వార్థం ఉంది, ఎందుకంటే భారతదేశం నంబర్ 1 కావాలని. నేను 1009 కోట్లతో యోగా ఇన్స్టిట్యూట్ కట్టాలని. త్వరలోనే నా బర్త్డే కానీ, ఇంకా మా పిల్లల బర్త్డే కానీ, లేకపోతే మా మేడం బర్త్డే కానీ, వికలాంగులకు వెహికల్ ఇవ్వాలని. మొన్న యాంకర్ రమ గారు హోలీ డే రోజు, హోలీ ఉంది కదా, 20,000 వేసింది. అంటే ఎప్పుడో నా బర్త్డే అప్పు 20,000 డొనేషన్ చేస్తా అంటే, ఎందుకమ్మా మీరు 40,000 50,000 కదా ఎందుకు అని. లేదండి మీరు చేసేది చాలా ఆనెస్ట్ గా చేస్తున్నారు కాబట్టి నేను 20,000 వేస్తున్నాను. అలా తొందరగా మీరు మీ దగ్గర ఎంత ఉందో ఎవరికైనా ఆదుకోవాలనుకుంటే, సరే మీకు ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి కదా, మీరే చేయొచ్చు కదా అని అంటారు. నేను చేస్తున్నా, ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన కదా. కానీ ఇప్పుడు మాకేంటంటే బడ్జెట్, మాకు ఇంటీరియర్ చేయించాలి. తర్వాత కొత్తగా మేము ఆఫీస్ కొన్నాం కదా, దాదాపు 50 నుంచి 1 crore అవసరం. కాబట్టి ఫస్ట్ నేను సెట్ కావాలి కదా, నేను సెట్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తా. మా ఇవన్నీ సెట్ అయిన తర్వాత, సో ఎట్లాగో జూలై 5th మళ్ళీ నా బర్త్డే వస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఒక వెహికల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. తర్వాత ఇంకోటి, చాలా మంది కూడా మా శిష్యుల్లో 1-2 నేను కూడా చేస్తాను గురించి, ఫారెన్ లో ఉన్న వాళ్ళు అన్నారు. సో తొందరగా మీరు ఇన్స్పిరేషన్ అయినందుకు, ఫాలో అవుతున్నందుకు, డొనేషన్ చేసినందుకు కూడా అందరికీ, ముఖ్యంగా మొన్న హోలీ రోజు 20,000 డొనేషన్ చేసిన యాంకర్ రమ గారికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా దూసుకోవాలని. ఎందుకంటే జ్యోతక్క, సుమక్క, రమక్క అంటే కదా, అలా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేంటి విశేషాలు? అర్థమైందా? మీరు కోర్సు రాశారా? నేను కొంచెమే రాశాను. అంటే 1 కోర్స్ రాశారా? 1.5 కోర్స్ కంప్లీట్ అయింది. మా వారిది 6 కోర్సెస్ కంప్లీట్ అయ్యాయి. కొంచెం చేంజెస్ వచ్చినాయా మరి? అయితే మొత్తం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ వీళ్ళ క్వశ్చన్ అయినా కూడా ఇప్పుడు అర్థమైంది కదా, కోర్సు రాయడం ఎంత ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ అందరూ చాలా మంది ఏదో హడావిడిగా వచ్చేసి నా టైం తీసేసి డబ్బులు ఇచ్చేసి మేము పోయినాం కదా, రిజల్ట్స్ రాలేదంటే రాలేదంటే మీరు కోర్సు రాయలే మీరు అనుకోవచ్చు. నేను చాలా బిజీ సార్ అంటే, బిజీ అంటే నరేంద్ర మోడీ సార్ కన్నా బిజీయా, లేకపోతే ఎలాన్ మస్క్ కన్నా బిజీయా? నేను కూడా బిజీయే, అట్లేం కాదు. బిజీ ఉన్నా రాసుకున్నాను, నేను రాసుకొని ఫలితం అనుభవించాను. ఓకేనా? నీ రాత నువ్వు రాసుకో, నీ భవిష్యత్తు. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ.